స్వాయత్తమేకాంతగుణం విధాత్రా వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః విశేషతః సర్వవిదాం సమాజే విభూషణం మౌనమపండితానాం. స్వాయత్తం అంటే ఎవరికి వారి అధీనంలోనే ఉన్నటువంటి ఏకాంత గుణం, దాని ప్రయోజనం హితాన్ని కలిగించడమే. ఒకే ఒక్క ప్రయోజనం దానికి, ఎప్పుడూ కూడా మేలు కలిగించడమే. అదేమిటిట? అది ఇంకా విధాత్ర వినిర్మితం, బ్రహ్మదేవుడి చేత నిర్మించబడినటువంటిది. ఇంకా అదేంటి అనంటే అజ్ఞతాయాః ఛాదనం, తన యొక్క అజ్ఞానాన్ని, తన మూర్ఖత్వాన్ని, తెలియకపోవడాన్ని కప్పిపెట్టేసేటటువంటిది అనమాట. ఛాదనం అంటే కవర్, ఇలా కప్పిపెట్టడం. అదేమిటి అంటే అపండితానాం, పండితులు కానటువంటి వారికి మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం అన్నది విభూషణం, గొప్ప ఆభరణం. విశేషత అంటే ఇంకా విశేషంగా సర్వవిధాం సమాజే, పండితులున్నటువంటి వారి సభలో, అంటే పండితులున్నటువంటి వారి సభలో కనుక ఒక పండితుడు కానివాడు, జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు కనుక ఉన్నట్లయితే వాడు పండితుడిగా అనిపించుకోవాలి అని అంటే భగవంతుడు బ్రహ్మదేవుట ఒకే ఒక గొప్ప విభూషణాన్ని కనిపెట్టాడట, అజ్ఞానాన్ని మూసిపెట్టడానికి. అది ఎప్పుడు ఎవరి అలా ఉండాలి, మౌనంగా ఉండాలి అనుకుంటే అది వారి అధీనంలోనే ఉంటుంది కదా, కనుక అది స్వాయత్తం. తర్వాత ఏకాంత గుణం, అది కనుక అపండితులైన వారు పండితుల సభలో మౌనంగా ఉండడమే వారికి అది గొప్ప ఆభరణం. ఆ మౌనంగా ఉండడం అనేది బ్రహ్మదేవుడు వారి అజ్ఞానం కనిపించకుండా ఉండడానికి కనిపెట్టి సృష్టించినటువంటి, తయారు చేసినటువంటి ఒక ఆచ్ఛాదనం. అది ఎప్పుడు కూడా ఎవరు కావాలనుకుంటే అది వారి అధీనంలోనే ఉంటుంది, వారికి ఎప్పుడు కూడా హితవునే కలిగిస్తుంది. ఏకాంత గుణం అదొక్కటే శ్రేయోదాయకమైన గుణమే దాని లక్షణం అన్నమాట. స్వవశము హితంబు మూఢతాచ్ఛాదనంబు కాగ నీ గతి నిర్మించే కమలభవుడు, సర్వ విధులకు సుజనులు సఫలలోన మౌనమే విభూషణము మూఢ మానవులకు. బ్రహ్మదేవుడు మూఢులైన మనుష్యులు తమ మూఢత్వాన్ని దాచుకోవడానికి తమ స్వాధీనంలోనే ఉండేటట్లుగా మౌనము అనేటటువంటి దాన్ని సృష్టించాడు. సర్వ విషయాలలోనూ పండితులైన వారి సభలో మౌనంగా ఉండడమే మూఢులకు గొప్ప అలంకారం. వ్యాలం బాలమృణాళ తంతుభిరసౌ రోతుం సముజృంభతే చేతుం వజ్రమణీన్ శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతే మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధేరీహతే నేతుం వాంఛతి యః ఖలాత్పథి సతాం సూక్తైః సుధాస్యందిభిః. వ్యాలం బాలమృణాళ తంతుభిః అసౌ రోతుం సం ఉత్జృంభతే అంటే నేతుం వాంఛతి యహ్ అంటే ఎవరైతే, ఖలాన్ అంటే కలులని, వికెట్ పీపుల్ అనమాట, దుర్మార్గులని, సుధాస్యందిభిః సూక్తైః అమృతం చిలికేటటువంటి సూక్తులతో, మంచి మాటలతో, సతాంపథి అంటే సన్మార్గుల యొక్క మార్గంలోకి, నేతుం వాంఛతి తీసుకురావాలి అని కోరతాడో, అంటే ఎవరైతే అమృత తుల్యమైనటువంటి పలుకులతో, మంచి సూక్తులతో దుర్మార్గుడిని మంచివారి యొక్క, సన్మార్గుల యొక్క మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడో, అటువంటి వాడి యొక్క ప్రయత్నం ఎలా ఉంటుంది అంటేట, అతని యొక్క ప్రయత్నము వ్యాలం అంటే మదించినటువంటి ఏనుగుని, బాలమృణాళ తంతుభిః చాలా సుకుమారమైనటువంటి తామర తూళ్ళ చేత, తామర తూడు తెలుసు కదా, సన్నగా ఉంటుంది, ఆ తామర తూళ్ళ చేత రోతుం సముజృంభతే అంటే మదించిన ఏనుగుని తామర తూళ్లతో కట్టి ఆపాలి, అడ్డగించాలి అని చేసే ప్రయత్నం లాంటిదిట. ఎవరు చేయలేరు కదా, అత్యంత సుకుమారమైన తామర తూళ్లతో మదించిన ఏనుగుని ఎవరైనా ఆపగలరా? ఆపలేరుగా. చేతుం వజ్రమణీన్ శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతే. శిరీష కుసుమ ప్రాంతం అంటే అత్యంత సుకుమారమైన శిరీష కుసుమం, అన్ని పూలలోకి కూడా చాలా సుకుమారమైంది, మృదువైనది,
శిరీష కుసుమం అన్నమాట. సంస్కృత నాటకాలలో నాయికని శిరీష కుసుమ పేసెల అని అలా అత్యంత సుకుమారమై శిరీష కుసుమం అంతా సుకుమారమైంది అని వర్ణిస్తూ ఉంటారు. అలాంటి శిరీష కుసుమపు అంచులతో ఎవరైనా వజ్రాన్ని దాన్ని ఎవరైనా చేత్తుం ఇలా పగలగొట్టడానికి ప్రయత్నం చేయగలరా? ఆ చేసే ప్రయత్నం లాంటిదిట. అలాగే మాధుర్యం మధుబిందున రచయితుం క్షారాంబుతే ఈహతే. ఈహతే అంటే ఎవరైతే కోరతారో, ఏం కోరతారు? క్షారాంబుతే, క్షార అంబుతే అంటే ఉప్పు సముద్రపు నీటినిట మధుబిందున ఒక్క చుక్క మధువు తేనె వేసి మాధుర్యం రచయితుం ఈహతే. ఆ సముద్రపు ఉప్పు నీటికిట ఒక్క చుక్క మధుబిందువుతో తేనె బిందువుతో మాధుర్యాన్ని తీసుకురావాలి అని కనుక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఇలాంటి ప్రయత్నం లాంటిదిట. అమృతం చిలికే మంచి మాటలతో మూర్ఖుడిని సత్పురుషుల సన్మార్గంలో ఉన్నటువంటి వారి యొక్క మార్గంలోకి తీసుకురావాలి అని చేసే ప్రయత్నం లాంటిదిట. అంటే ఆ ప్రయత్నాలు ఫలించవు, మూర్ఖులను ఎవరు కూడా మార్చలేరు అని చెప్తున్నాడనమాట కవి. కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించువాడురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపదీ పురచింపన్ లవణాప్తి కిన్మధుకణంబుం చిందు యత్నించు నిర్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్. మదించిన ఏనుగు తామరతూటి దారంతో బంధించడానికి ప్రయత్నం చేసేవాడు, దిరిసిన పువ్వు కొనచేత వజ్రాన్ని కొయ్యడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు, ఉప్పు సముద్రంలోని నీటిని తీయగా చేయడానికి ఆ నీటిలో ఒక్క తేనె బొట్టుని విడిచేటటువంటి వాడు, హితమైన మంచి మాటల చేత మూర్ఖుడిని మార్చడానికి ప్రయత్నించట అనే పనిని ఎవరు చేయగలరు అంటే అలా ఎవ్వరూ కూడా చేయలేరు. అలా చేయుటకు ప్రయత్నించేవాడు మూర్ఖుడే అవుతాడు. దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. ధనానికి 3 రకాల పద్ధతులు ఉపయోగించడానికి ఉన్నాయన్నమాట. దానం ఇవ్వడం, భోగము అంటే అనుభవించడం, నాశః నశించిపోవడం, తిస్రః గతయః 3 గతులు విత్తస్య భవంతి ధనానికి ఉన్నాయి. అంటే డబ్బున్న వాళ్ళు ఈ ధనాన్ని దానమైనా ఇవ్వాలి, వాటిని అనుభవించాలి, లేకపోతే అది నశించిపోతుందన్నమాట. యో న దదాతి న భుంక్తే, యహ అంటే ఎవరైతే, న దదాతి తన దగ్గరున్న ధనాన్ని ఇతరులకి ఇవ్వరో, న భుంక్తే లేదా కనీసం తాము అనుభవించక ఇతరులకి ఇవ్వనటువంటి వారి యొక్క ధనము, తస్య అంటే అతని యొక్క ధనము, తృతీయా గతి భవతి ఆ ధనానికి 3వ గతే పడుతుందిట. 3వ గతి ఏమిటి అంటే నాశః నశించిపోవడం. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు అంటారు కదా. పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలజేరు భువిలో సుమతి అని సుమతి శతకకారుడు చెప్పిన భావాన్నే ఇందులో కూడా చాలా చక్కగా చెప్పారు భర్తృహరి తన నీతి శతకంలో. దానము, భోగము, నాశము ఈ 3 గతులున్నాయి ధనానికి అని చెప్పారు. అన్నింటిలోకి ఉత్తమోత్తమైనది దానం ఇవ్వడం. డబ్బున్న వాళ్ళు దానం ఇస్తేనే ఇతరులకు ఇచ్చింది మనకి ఉంటుంది. మనము తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది మన పాలు అని చెప్తారు. అదత్వా మాదృశో మాభూత్ దత్వా త్వం త్వాదృశో భవ అని బిచ్చగాడు ఒక ఇంటి ముందు వచ్చి ఇంటి వాళ్ళని అన్నాడట, నేను కిందటి జన్మలో ఎవరికీ దానం ఇవ్వలేదు, అదత్వా కనుక ఇవ్వకుండా మాదృశ నాలాంటి వాడివి మా భూత్ అవ్వవద్దు, దత్వా నీవు చక్కగా దానమిచ్చి, త్వం అంటే నీవు, త్వాదృశో భవ నీవిప్పుడు ఎలా దానం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావో అలాంటి వాడిగానే ఉండు. దానం ఇవ్వడం వల్ల దానం ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారు. దానం చెయ్యనటువంటి వారు అడుగు తినే స్థితిలో ఉంటారు అని ఆ వాక్యం మనకి చెప్తుంది. అదత్వా మాదృశో మాపూత్ దత్వాత్వం త్వాదృశో భవ అని. దానము, భోగము, నాశము
పూనికతో 3 గతులు భువి ధనమునకున్ దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్. ఈ లోకంలో ధనమునకు దానము చేయుట, అనుభవించుట, నాశనమొగుట అనే 3 పద్ధతులున్నాయి. శ్రద్ధతో దానం చేయడం, తాను దాన్ని అన్ని విధాలా అనుభవించడం, ఈ 2 మంచి పద్ధతులు. ఈ రెండింటిని అనుసరించినటువంటి వారి యొక్క వారికి 3వ పద్ధతి పడుతుంది, అనగా ఆ ధనము నశించిపోతుంది అని అర్థం. మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంతః సంతి సంతః కియంతః. కవి ఇందులో కొంతమంది సత్పురుషులు ఎలా ఉంటారో వారి గురించి చెప్తున్నాడనమాట. సంతి సంతః కియంతః, ఒకానొక అనంటామే ఆయా కియత్ అనమాట, కిం శబ్దం. కియంతః సంతః సంతి, కొంతమంది సత్పురుషులు ఉంటారట. ఎలాంటి సత్పురుషులు అనంటే మనసి వచసి కాయే, మనస్సులోనూ మాటలలోనూ శరీరంలోనూ, అంటే మానసికంగా వాచికంగా కాయికంగా మనోవాకాయ కర్మలా కూడా పుణ్య పీయూష పూర్ణాః, పుణ్యము అనబడే అమృతంతో నిండిపోయి ఉంటారట. అంటే వారి హృదయం, వారి మనస్సుల ఆలోచనలన్నీ అత్యంత పవిత్రమైనవై అమృతంతో సమానమైన పుణ్యప్రదమైన ఆలోచనలు ఉంటాయి. వారి మనస్సులో ఎంత పుణ్యప్రదమైన ఆలోచనలు ఉంటాయో వారి వాక్కులలో నుంచి అలాంటి వచసి అంటే మాటల ద్వారా అన్నమాట, వారి వాక్కుల్లో కూడా అలాంటి అమృతభరితమైనటువంటి పుణ్యభరితమైన మాటలే బయటకు వస్తాయి. అవే చెప్తారు, అలాగే మాట్లాడతారు. ఇంకా వారు చేసే పనులు కూడా అంత పుణ్యప్రదమైన లోకహితకరమైన అమృత సమానమైనటువంటి పనులనే ఆచరిస్తారట. ఇలా వీరేం చేస్తారు? త్రిభువనం ఉపకార శ్రేణిభిః ప్రీణయంతః. త్రిభువనం 3 లోకాలని కూడా, అంటే 3 లోకాల్లో ఉన్నటువంటి జీవులని, మనుషులని, దేవతలని, సర్వప్రాణులని అందరినీ కూడా ఉపకార శ్రేణిభిః, శ్రేణి అంటే వరుస, సముదాయం అన్నమాట, లెక్కలేనన్ని ఉపకార కార్యాల చేత, ఉపకృతుల చేత, మంచి మంచి అందరికీ శుభాన్ని కలిగించే ఉపకార పరంపరల చేత ప్రీణయంతః, ఆనందపరుస్తూ ఉంటారట. అంత మంచి పనులు చేసి అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ, ఇంకా వీళ్ళు ఎలా ఉంటారట? పరగుణ పరమాణున్, ఇతరులలో ఉన్నటువంటి ఒక చిన్న అణువంత మంచి గుణాన్ని పర్వతీకృత్య, దాన్ని ఒక పర్వతమంత గొప్పదానినిగా భావిస్తూ, అంటే ఇతరులో ఉన్న దుర్గుణాలను ఎంచరు, సద్గుణాలని చిన్న మంచి గుణం ఉన్నా దాన్ని చాలా పెద్ద గొప్ప మంచి గుణంలాగా ప్రకటిస్తూ, అలా భావిస్తూ అందరికీ చెప్తూ, నిత్యం నిజ హృది వికసంతః, నిత్యము ఎల్లప్పుడూ కూడా వారి హృదయంలో వికసంతః, వికసిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారట. సంతి సంతః కియంతః. హృదయ వచ శరీరములనెంతయు పుణ్యసుధాపూర్ణులై ముదము బహూపకారములు 3 జగంబులకున్ ఘటించుచున్ వదలక సాధు సద్గుణ లవంబుల కొండలు చేసి మెచ్చుచున్ మదిని వికాసయుక్తులగు మాన్యులు కొందరు కల్గురిద్ధరన్. మనోవాక్కాయముల యందు సత్కర్మలను చేయుట యందును అమృతం చేత పూర్ణులై 3 లోకముల యందు ఉన్నవారికి ఉపకారం చేయుచున్నటువంటి వారయి పరుల యందున్నటువంటి అణువు వంటి సద్గుణములను కొండంతగా భావించి వికసించుచున్న హృదయములు కల సజ్జనులు కొందరు మాత్రమే ఈ జగత్తులో ఉందురు. సాధు సద్గుణ లవంబులు కొండలు చేసి అన్నాం కదా, లవం అంటే చిన్నదన్నమాట, గడ్డి పరకంత. కరే శ్లాఘ్యస్త్యాగః శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యావాణి విజయి భుజయోర్వీర్యమతులం హృది స్వచ్ఛా వృత్తిః శ్రుతమధిగతం చ శ్రవణయోః వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం. నార్మల్గా అంటే మామూలుగా అందమైనటువంటి ఆభరణాలు, విశేషంగా స్త్రీలు చక్కని ఆభరణాలు ధరిస్తే ఎంతో అందంగా కనిపిస్తారు కదా.
కానీ మహాత్ములైనటువంటి వారికి ఏ భౌతికమైనటువంటి ఆభరణాలు, బయటి ఆభరణాలు లేకపోయినా కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఆభరణాలు, భూషణాలు వారు కలిగి ఉంటారు. దాని గురించి కవి అద్భుతంగా చెప్తున్నాడు ఇందులో. అవి ఏమిటిట? వినా అపి ఐశ్వర్యేణ, ఐశ్వర్యం ఉంటే కదా ఆభరణాలు కొనుక్కోవడం, ధనం, డబ్బు లేకపోయినా పాండిత్యం అనే ఐశ్వర్యము, సద్గుణాలనే ఐశ్వర్యాలు, ఉత్తమోత్తమైన గుణాలు అనే ఐశ్వర్యాలు, భగవద్భక్తి అనే ఐశ్వర్యం, ఇలాంటి ఎన్నో ఇతర ఐశ్వర్యాలు ఉన్నాయి కదా. కనుక వినా ఐశ్వర్యేణ అపి, ఏ ఐశ్వర్యము లేకపోయినా కూడా మహతాం అంటే మహాత్ములకు, ఇదం అంటే ఇది, ఈ పై 3 వాక్యాల్లో చెప్పబడే ఆ గుణాలు, ఆ లక్షణాలు, ఆ ఆభరణాలు అవిట ప్రకృతి మండనం, సహజ సిద్ధమైనటువంటి అలంకారాలు. మండనం అంటే భూషణం, అలంకారం. అవి ఏవిట సహజ సిద్ధమైన ఆ ఆభరణాలు, అలంకారాలు? కరే శ్లాఘ్య త్యాగ, చేతులకి ఆభరణాలు ఏవి? చేతులకి గాజులు ధరిస్తారు, ఉంగరాలు పెట్టుకుంటారు కదా. కానీ చేతులకి నిజమైన భూషణము, అలంకారము ఏది అనంటే త్యాగగుణం, త్యాగం చేయడం అనేది, దానం ఇవ్వడం. త్యాగం చేయడం, దానం ఇవ్వడం అనేది చేతికి శ్లాఘ్య అంటే పొగడదగినది. శిరసి, ఇంకా శిరస్సుకి గురుపాద ప్రణయిత, గురువుల పాదాల మీద శిరస్సు వంచి ప్రణమిల్లటం అనేది శిరస్సుకి ఆభరణం. అంతేగాని తలకి పాపిడి పిందెలు పెట్టుకోవడము, వేరే జడగంటలు, చామంతి బిళ్ళలు, ఇలా ఎన్నో ఆభరణాలు ఉంటాయి కదా, అవి నిజమైన ఆభరణాలు కావు. గురువుల పాదాల మీద పడి భక్తిగా ఆ పాదాలని శిరస్సు తాకించి నమస్కరించడం, అది నిజమైన ఆభరణం శిరస్సుకి. ముఖే సత్యావాణి, ముఖానికి నిజమైన ఆభరణం ఏది? ముక్కెరో వేరేవో ఏవో అవి కావు, మైపూతలో లిప్స్టిక్లో అలాంటివి కావు ఆభరణాలు. సత్యమైనటువంటి వాక్కులు పలకడం, మంచి వాక్కులు, సూనృత వాక్కులు, నిజమైన మాటలు, యథార్థ సత్యాన్ని, సత్యపు మాటలు మాట్లాడటం అనేది ముఖానికి ఆభరణం. విజయి భుజయో వీర్యం అతులం, ఇంకా భుజాలకి ఆభరణాలు ఏమిటిట? సహజ సిద్ధమైన ఆభరణాలు. భుజాలకి భుజకీర్తులు ధరించడం కాదు ఆభరణం. అతులం వీర్యం, విజయి వీర్యం అంటే విజయాన్ని సాధించి పెట్టగలిగిన, సాటి లేనటువంటి పరాక్రమం, శౌర్యం. చేతులకి భుజాలకి మంచి బలం, అదే చేతులకి ఆభరణం. ఇంకా హృదయ స్వచ్ఛావృత్తి, హృదయానికి ఆభరణం ఏది అంటే స్వచ్ఛావృత్తి, స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైన భావన, ప్రవృత్తి. అంటే స్వచ్ఛంగా, ప్యూర్గా, హృదయం ఎప్పుడూ కూడా ప్యూర్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, మలినరహితంగా, దోషరహితంగా. హృదయంలో కుత్సితం, కల్మషాలు, కుబుద్ధులు ఉండకూడదన్నమాట. కనుక అలా హృదయం నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండడమే దానికి నిజమైన ఆభరణం. శృతం అధిగతంచ శ్రవణయో, ఇంకా చెవులకు ఆభరణాలు ఏవి అంటే చెవులకి దుద్దులో ఏవో పెట్టుకోవడం, అది కాదు నిజమైన ఆభరణం. అధిగతం శృతం, మనం వింటున్నటువంటి, నేర్చుకుంటున్నటువంటి ఆ శృతి, మంచి జ్ఞానము, చదువు, శాస్త్రాలు వినడం, సత్సంగాలులో పాల్గొని, సత్సంగాలు అంటే సత్సంగ కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు చేసే పురాణ ప్రవచనాలు లాంటివి కానీ, భజనలు కానీ, అవన్నీ వినటం, అది చెవులకి నిజమైన ఆభరణం. కనుక శాస్త్ర విషయిక జ్ఞానము, భగవద్ విషయికమైనటువంటి ధర్మ విషయమైన విషయాలని, సంగతులని వినటం అనేది చెవులకు ఆభరణం. శారీరకమైన భౌతికమైన ఆభరణాలు లేకపోయినా సహజ సిద్ధమైన ఆభరణాలు, అలంకారాలు మనిషికి ఇవి అని కవి చెప్తున్నాడు ఇందులో. కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌదలం గురుచరణాభివాదనం, అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్, వర హృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీణులన్, సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేని ఎప్పుడున్. మహాత్ములకు వారికి ఐశ్వర్యం లేకపోయినా కూడా, ఐశ్వర్యం లేదు కనుక వారు బంగారు ఆభరణాలు ధరించలేరు. అయినప్పటికీ కూడా హస్తమునకు, చేతులకు మంచివారికి దానం ఇవ్వటము అనే గుణము, శిరస్సునకు గురువుల పాదములకు నమస్కరించటము అనే గుణము,
ముఖమునకు సత్యమైన వాక్కులని పలకటము, భుజములకు జయస్వభావము కలిగినటువంటి పరాక్రమము, హృదయమునకు మచ్చలేని ప్రవర్తన, చెవులకు శాస్త్ర విషయములను వినుట, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన ఆభరణములే. జాతిర్యాతు రసాతలం గుణగణస్తత్రాప్యథో గచ్చతాత్ శీలం శైలతటాత్ పతత్వపి జనః సందహ్యతాం వహ్నినా శౌర్యే వైరిణి వజ్రమాశు నిపతత్వర్థోస్తు నః కేవలం ఏనైకేన వినా గుణాస్తృణలవప్రాయాః సమస్తాయిమే. ఇక్కడి నుంచి ధనము యొక్క ప్రాధాన్యతని గురించి చెప్తున్నారన్నమాట. ఏకేన వినా, ఏ ఒక్కటి లేకపోతే, వినా అంటే లేకుండా, ఏకేన అంటే ఒక్కటి, ఏ ఒక్కటి లేకపోతే, ఇమే సమస్తాహ గుణాహ, ఈ సకల గుణాలు కూడా, గుణగణాలు, మంచి గుణాలు, సద్గుణాలన్నీ కూడా తృణలవప్రాయాహ, గడ్డి పరకంతో సమానమైపోయి గడ్డి పరకంత తేలిక అయిపోతాయో అలాంటి ఒక్క ధనము, అర్థః అస్తు నః కేవలం, అలాంటి ధనం ఒక్కటి మాకుంటే చాలు, మిగతావి ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే డబ్బు ఉంటే అందరికంటే ఎక్కువ గౌరవాన్ని పొందగలుగుతారనమాట అని కవి ఇందులో ఇలా చెప్తున్నాడు. జాతికి యాతు రసాతలం, జాతి, ఏ జాతిలో పుట్టామో ఆ జాతిని గురించి మనం గర్వపడతాం కదా, ఆ జాతి యొక్క ఆభిజాత్యం, జాతి రసాతలం యాతు, దాన్ని రసాతలానికి వెళ్ళిపోని. గుణగణ, మంచి సద్గుణవంతుడైతే, గుణాన్ని, మనిషిని ఎప్పుడూ కూడా గుణాలను బట్టి గౌరవిస్తారు, గుణాలను బట్టి ద్వేషిస్తారు, కానీ గుణమే మనిషికి ప్రధానం. వేరే దానివల్ల మనిషికేమీ అందమో గొప్పతనమో రాదు. అలాంటి గుణగణములు, గణం అంటే గుంపు, అలాంటి సద్గుణముల సమూహం అంతా కూడాట తత్రాప్యథో గచ్చతాత్, అంటే ఈ రసాతలం కంటే కూడా ఇంకా కిందికి, ఇంకా పాతాళ లోకానికి పడిపోని దాన్ని. శీలం అంటే క్యారెక్టర్, సత్ప్రవర్తన, నడవడి. శీలం శైలతటాత్ పతతు, కొండ మీద నుంచి, పర్వతాగ్రం మీద నుంచి, శిఖరం మీద నుంచి కిందికి పడిపోని, అంటే క్యారెక్టర్ పోయినా పర్వాలేదన్నమాట. శీలాన్ని పైనుంచి, శైలతటం మీద నుంచి కిందికి పడిపోయినా పర్వాలేదు. అభిజనః సందహ్యతాం వహ్నినా, అభిజనః అంటే ఆభిజాత్యం, ఔదార్యం, మంచితనం, డిగ్నిటీ అన్నమాట. ఆ గుణం కూడా అదిట వహ్నినా, అగ్నిచేత, సందహ్యతాం కాల్చివేయబడని. ఎందుకు అంటే మంచి జాతిలో పుట్టినంత మాత్రాన సంఘంలో అందరూ గౌరవించరట. గుణగణాలున్నా కూడా, ఎన్ని సద్గుణాలున్నా మనుషులు గౌరవించరట. మంచి శీలము, నడవడి, సత్ప్రవర్తన ఉన్నా కూడా జనులు గుర్తించరట. అభిజనులైన ఆభిజాత్యం ఉన్నా కూడా గుర్తించరట. ఇంకా శౌర్యే వైరిణి, మనకి శత్రువైనటువంటి శౌర్యము, పరాక్రమం మీద ఆశు వజ్రం నిపతతు. ఆశు అంటే వెంటనే, వజ్రం అంటే వజ్రాయుధం, పిడుగుపాటు, పిడుగు పడని, నిపతతు అంటే పడని. ఇంకా శౌర్యవంతుడు అని అందరూ గుర్తిస్తారు, పొగుడతారు అనుకుంటారేమో, ఆ శౌర్యం మీద కూడా అశనిపాతం పడని, పిడుగుపాటు పడని. ఎందుకు అంటే శౌర్యవంతుడిని కూడా లోకం గుర్తించదుట. ఎందుకు ఇలాగట? అర్థః అస్తు నః కేవలం, నః అంటే మాకు, కేవలం కేవలము, అర్థః అస్తు ధనము మాత్రము ఉండుగాక. ఇవేవి లేకపోయినా పర్వాలేదు, జాతి లేకపోయినా, గుణాలు లేకపోయినా, శీలం లేకపోయినా, శౌర్యం లేకపోయినా, ఇంకా ఆభిజాత్యం లేకపోయినా పర్వాలేదు, కానీ మా అందరికీ కూడా ధనము చాలా సమృద్ధిగా ఉండుగాక. ఎందుకు అంటే ఏకేన వినా, ఏ ఒక్కటి లేకపోతే ఈ గుణగణాలన్నీ కూడా తృణలవ ప్రాయా, గడ్డి పరకతో సమానమైపోతాయో అలాంటి ధనం మాకు కావాలి అని చెప్తున్నాడు. ఇది అర్థపద్ధతి అన్నమాట. ఇక్కడి నుంచి జాతి తొలంగుగాత గుణశక్తి రసాతల సీమకుం జనుంగాత కులంబు బూదియగుగాత నగంబున నుండి శీలము పాతము చెందుగాత బహుభంగుల విత్తమే మాకు మేలు విఖ్యాత గుణంబులెల్ల తృణకల్పములొక్క ధనంబు లేవడిన్.
ఒకని జాతి తొలగిపోవునుగాక, సద్గుణాలన్నీ పాతాళానికి కృంగిపోగాక, శీలము కొండ మీద నుండి కిందికి దొర్లిపోగాక, కులము మాడిపోయినను ఏ రకంగా చూసినా సరే ధనమే అధికమైంది. మంచి గుణాలన్నీ కేవలం డబ్బుకు ముందు ఎండుగడ్డి పరకల్లాంటివి. అందుకే మాకు ధనం ఒక్కటి ఉంటే చాలు. యస్యాస్తి విత్తం స నరః కులీనః స పండితః స శ్రుతవాన్ గుణజ్ఞః స ఏవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచనమాశ్రయంతే. యస్య విత్తం అస్తి, ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో, విత్తం అంటే ధనం, సహ నరః కులీనః, అతడే ఆ నరుడే, డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో ఆ మనిషే కులీనః, మంచి కులంలో పుట్టినటువంటి వాడు. అంటే ఏ కులంలో పుట్టినా చాలా మంచి కులంలో పుట్టిన వాడిలాంటి గౌరవాన్ని పొందుతాడు ధనం కనుక ఉంటే. సహ పండితః, అతడికి ఏ పాండిత్యం లేకపోయినా సరే గొప్ప పండితుడిని గౌరవించినట్టుగా ఆ ధనవంతుడిని గౌరవిస్తారు కనుక అతడే పండితుడు. సహ శృతవాన్, శృతి అంటే వేదాలు, శృతవాన్ అంటే శాస్త్రజ్ఞానం వేదజ్ఞానం కలిగిన వాడిలాగా గౌరవించబడతాడు. గుణజ్ఞ, గుణజ్ఞుడు అనంటే గుణం జానాతి ఇది గుణజ్ఞ, గుణములు తెలిసినటువంటి వాడు, ఏది మంచి గుణం ఏది చెడ్డ గుణం అని తెలిసినటువంటి వాడిలాగా పరిగణించబడతాడు డబ్బున్నటువంటి వాడు. సయేవ వక్త, అతడే గొప్ప వక్త, ఆరేటర్ అన్నమాట. వేదికలెక్కి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారిని ఎలా గౌరవిస్తారో ధనము విత్తం ఉన్నవాడిని కూడా అలా గొప్ప వక్తలాగా గౌరవిస్తారు. సచ దర్శనీయ, అతడే చూడదగినటువంటి వాడు. ఎంతో అందంగా ఉన్నవాళ్ళని అబ్బా ఎంత బాగున్నాడో అని మాటిమాటికి చూడాలనుకుంటారే, శ్రీరామచంద్రుడే నిజమైన సౌందర్యవంతుట ఈ సృష్టిలో. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే నిజంగా అలాంటి అందగాడట. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అని చెప్తారు రామచంద్రుడి గురించి చెప్పేటప్పుడు. శ్రీరామచంద్రుడిని ఎన్ని గంటలు చూసినా, శ్రీకృష్ణుణ్ణి ఎన్ని వేల గంటలు చూసినా అలా రెప్ప వేయకుండా చూస్తూనే ఉండాలనిపిస్తుందిట. అలాంటి సౌందర్యం అన్నమాట వాళ్ళది. కానీ ఇక్కడ ఈ కలికాలంలోట డబ్బు ఎవరి దగ్గరుంటే అతనే దర్శనీయుడుట. సర్వే గుణాః, ఎందుకంటే సర్వే గుణాః, గుణాలన్నీ కూడా కాంచనం అంటే బంగారాన్ని, ధనాన్ని ఆశ్రయంతే, ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి కనుక డబ్బుంటే అన్నీ ఉన్నట్టే. ఏ నరునకు విత్తము కలదా నరుడు కులీనుడధికుడు ఆర్యుడతడే ధీనిధి ధన్యుడు నేర్పరి నానా గుణగణము కాంచనంబున నిలచున్. దౌర్మంత్ర్యా నృపతిర్వినశ్యతి యతి సంగాత్సుతో లాలనాత్ విప్రోనధ్యయనాత్ కులం కుతనయాత్ శీలం ఖలోపాసనాత్ హ్రీర్మద్యాదనవేక్షణాదపి కృషి స్నేహ ప్రవాసాశ్రయాత్ మైత్రీ చ ప్రణయాత్ సమృద్ధిరనయాత్ త్యాగైర్ప్రమాదాత్ ధనం. దౌర్మంత్ర్యాత్ నృపతి వినశ్యతి, ఒక రాజు చెడ్డ మంత్రి వలన నశించిపోతాడు. మంత్రి అనంటే మంచి సలహాలనివ్వాలి. ఏ రాజుకి సరైన మంత్రి ఉండడో, సత్సలహాలని మంచి సలహాలనివ్వడో ఆ రాజు జయాన్ని పొందలేడు కనుక నశించిపోతాడు. యతి సంగాత్, యతి అనంటే విరాగి, యతీశ్వరుడు. అతను ఏ అటాచ్మెంట్ అనేది దేని మీద అభిలాష అభినివేశము లేకుండా ఉండాలి. సంఘ వివర్జితుడు యతి. అలాంటి వాడు గనక సంఘంలో పడితే, సంఘము అంటే అటాచ్మెంట్, ఇష్టం, దేనినైనా కాంక్షిస్తే అది వేటినైనా ఇష్టపడితే అతని యతిత్వము నశించిపోతుంది. ఇంకా సుతః లాలనాత్, కొడుకు లాలించడం వలన, పిల్లలని విపరీతంగా ముద్దు చేసి గారాబం చేయడం వలన పిల్లలు సన్మార్గంలో వచ్చే అవకాశం ఉండదు కనుక పిల్లలు నశిస్తారంటే లాలించడం వలన చెడిపోతారు. విపరీతంగా లాలించడం వలన, లాలన పిల్లలకు అవసరం కానీ ఎక్కువగా చేయడం వల్ల పిల్లలు సరైన మార్గంలో ఉండలేరు. విప్రహ అనధ్యయనాత్, ఇంకా వేదాధ్యయనం చెయ్యకపోవడం వలన, చదవవలసిన శాస్త్రాలు చదవకపోవడం వలన విప్రులు బ్రాహ్మణులు నశిస్తారు. కులం కుతనయాత్, ఏ కులంలో దుర్మార్గుడైన కొడుకు పుడతాడో ఆ కులం నశించిపోతుంది. శీలం ఖలోపాసనాత్,
దుర్మార్గులని కలులని ఉపాసించడం వలన శీలం, క్యారెక్టర్, నడవడి నశించిపోతుంది. హ్రీహి మద్యాత్, హ్రీహి అంటే సిగ్గు. మణిః శాణోల్లీఢః సమర విజయీ హేతి నిహతో మదక్షిణో నాగః శరది సరిదాశ్యాన పులినా కళాశేషశ్చంద్రః సురతముదితా బాలవనిత తనిమ్నా శోభంతే గళిత విభవాశ్చార్థిషు జనాః. ఇందులో కవి కొంతమందిని గురించి చెప్తున్నాడనమాట. కొంతమంది ఏ విధంగా కృషించిపోయినా కూడా ప్రకాశిస్తారో దాని గురించి చెప్తున్నాడు. సహజంగా కృషించిపోయినప్పుడు అందం తగ్గిపోతుంది కదా. చక్కగా నవనవలాడుతూ ఉన్నప్పుడు అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా. కానీ కృషించినా కూడా సౌందర్యాన్ని, అందాన్ని, ఆకర్షణని, విలువని, గొప్పదనాన్ని ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అని వాటిని గురించి కవి ఇక్కడ చెప్తున్నాడు. మణిహి అంటే మణి, ఒక వజ్రము. శాణోల్లీఢ, బాగా సానపెట్టబడితే మణి అరిగిపోతుంది ఇలా అరగదీయడం వల్ల, అయినా చాలా ప్రకాశిస్తుంది. సమర విజయీ హేతి నిహతః అంటే సమరంలో యుద్ధం చేసి దెబ్బలు తగిలినటువంటి, నిహతుడైనటువంటి, మంచి విజయం గాంచినటువంటి రాజు, ఒక సైనికుడు. చాలా అంటే దెబ్బలు తగిలినా అతను కృషించిన విజయం గాంచినటువంటి ఒక యోధుడు చాలా ప్రకాశిస్తాడు. మదక్షీణో నాగః, మదించినటువంటి ఏనుగు, మదజలం కారుతూ ఉన్నటువంటి ఏనుగు ఎప్పుడూ చాలా గొప్పదిగా పరిగణించబడి ప్రకాశిస్తుంది. శరది సరిదాశ్యాన పులినా అంటే ఇంకా శరత్కాలంలో ఉన్నటువంటి నది ఒడ్డు, సైకత తీరాలన్నమాట. అది చాలా కొద్ది నీరు తగ్గినా కూడా ఆ శరత్కాల శోభ వల్ల ఆ నది ఒడ్డు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కళాశేషశ్చంద్ర అంటే ఒకే ఒక్క కళ అనే అంటాము సంస్కృతంలో. షోడశ కళలు కదా చంద్రుడికి. అన్ని కళలు లేకుండా ఒకే ఒక్క చంద్రుడి తన కళతో ఉన్నటువంటి చంద్ర రేఖ మాత్రంగా ఉన్నా కూడా చంద్రుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. తనిమ్నా శోభంతే, తనిమ్న అంటే చాలా ఎక్కువగా శోభిస్తూ ఉంటారట. గళిత విభవాహచ అర్థిషు జనః ఇంకా రాజులు కానీ శీలత కలిగినటువంటి జనులు కానీ గళిత విభవాహ అర్థిషు వారి దానం చేయడం వల్ల వారి యొక్క ఐశ్వర్యం మొత్తం తరిగిపోయినా కూడా, పేదవారుగా అయిపోయినా కూడా రఘుమహారాజు విశ్వజిత్యాగం చేసి మొత్తం తనకున్న సర్వస్వము దానం చేసి మట్టి పాత్రలతో మిగిలాడట. అలాంటి సమయంలో కౌత్సుడు వచ్చి వరతంతు మహర్షి తన గురువుగారు అడిగినటువంటి దక్షిణ కావాలని 14,000 కోట్ల సువర్ణ నాణాలు అడిగారు. అయినా రఘుమహారాజు నిర్ధనుడయి మట్టి కుండలతో మిగిలినా కూడా ఆయనకి ఎంత అఖండమైన కీర్తి, ఎందుకంటే దానం చేయడం వల్ల. అలా వారందరూ కూడా ప్రకాశించారు. శాణ విఘ్నష్ట రత్నమును శస్త్రహతుండగు శూరుడున్ మదక్షీణ గజంబు సైకత విశిష్ట శరన్నదియున్ నవక్షపా ప్రాణ విపుండు చెండ సురతాలస బాలికయున్ ధనైక విశ్రాణన సూరులున్ కడు కృసత్వమునన్ ప్రభగాంతురిద్ధరన్. సానపెట్టబడిన మణి ఆయుధం యొక్క దెబ్బలు కలిగి ఉన్నటువంటి సూర్యుడు, మదజల స్రావము చేత చిక్కినటువంటి ఏనుగు, శరత్కాలమున ఎండి ఇసుక తిన్నెలు ఉన్నటువంటి నది, కళామాత్రుడై ఉన్నటువంటి అంటే ఒకే ఒక్క కళతో మిగిలి ఉన్నటువంటి చంద్రుడు, ఇంకా సర్వదా దానం చేయడం చేత ఐశ్వర్యం కోల్పోయినటువంటి రాజులు ఎంత కృషించినా కూడా ఇంకా విశేషంగా ప్రకాశిస్తూనే ఉంటారు. పరీక్షీణః కశ్చిత్ స్పృహయతి యవానాం ప్రసృతయే స పశ్చాత్ సంపూర్ణః కలయతి ధరిత్రీం తృణసమాం అతశ్చానైకాంత్యాద్ గురులకు తయార్థేషు ధనినాం అవస్థా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ. పరీక్షీణః కశ్చిత్ యవానం ప్రసృతయే స్పృహయతి అంటే దారిద్రావస్థలో ఉన్నప్పుడు, ఏమీ లేక నిర్ధనుడై ఉన్నప్పుడు
యవలు అనంటే ధాన్యంలోని ఒక వెరైటీ, ఒక విధమైనటువంటి ధాన్యం అన్నమాట. ఆ ధాన్యపు గింజలు, గుప్పెడు ధాన్యపు గింజల కోసం అతడు స్పృహయతి, కాంక్షిస్తాడు. అంటే దరిద్రంలో, పేదరికంలో ఉన్నప్పుడు ఒక్క గుప్పెడు బియ్యం దొరికితే చాలు అన్నం తినడానికి అని అతను ఆశిస్తాడు. అలాంటి అతనే పశ్చాత్ సంపూర్ణ, తర్వాత చాలా ధనవంతుడవుతాడే అనుకోండి కాలగతిలో. అప్పుడు కలయతి ధరిత్రీం తృణసమాం, ఈ మొత్తం భూమండలాన్ని కూడా గడ్డిపరకతో సమానంగా చూస్తాడు. అన్నీ కూడా అతనికి అత్యంత తేలికగా కనిపిస్తాయి, ఏది అక్కర్లేని దానిలాగా. ఎందుకంటే సర్వం వాడికి సమకూరాయి గనక అన్నీ వస్తువు యొక్క విలువ లేదు అతనికి. అతః కనుక, అతశ్చ అనేక కాలాన్ని బట్టి వస్తువు యొక్క గురులకుతయా అర్థేషు ధనినాం, ధనికులైనటువంటి వాళ్ళకి కానీ పేదవారికి కానీ ఈ వస్తువులో గొప్పదనం లేదు. ఆ కాలంలో, సమయంలో, అవసరాన్ని బట్టి వస్తువు యొక్క గొప్పదనము, అల్పత్వము, గురు అంటే బరువు అనమాట. అంటే గొప్పదనం కానీ లఘుత్వం అనంటే తక్కువగా ఉండడం, తేలికగా ఉండడం కానీ ఉంటుంది. కానీ అవస్థ వస్తువుని ప్రథయతిచ సంకోచయతిచ, అంటే వస్తువులు అవి గొప్పవిగా కానీ అల్పంగా కానీ సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పరిగణించబడతాయే కానీ వస్తుతః వస్తువులో గొప్పదనము, అల్పత్వము అనేది ఉండదు అని కవి ఇందులో చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. చేరి యొకండు నెవ్వబడి చిక్కుచు చేరుడు శాలిధాన్యమే కోరు నతండు పిమ్మట నకుంఠ ధనోన్నతుడై వసుంధరం భూరికి సాటిగా దలచు భూరి ధనార్చుల చొప్పునేకమై గౌరవమున్ లఘుత్వమును గైకొను వస్తువులందు నెల్లెడన్. ఒకప్పుడు మహాదరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక గుప్పెడు ధాన్యమును కోరుకున్నవాడే కాలాంతరంలో ఐశ్వర్యవంతుడైనప్పుడు ఈ భూమండలమునంతా కూడా గడ్డిపరకలాగా భావిస్తాడు. కనుక సమయమును అనుసరించి వస్తువులు అధికములు, అల్పములు అని భావించబడతాయి. ఒకప్పుడు అల్పమైనవి, మరొకప్పుడు అవే చాలా అధికమైనవిగాను, ఒకప్పుడు అధికమైనవే మరొకప్పుడు అల్పమైనవిగాను అనిపిస్తూ ఉంటాయి.